మీ అండ్ శశి వే జస్ట్ మేకింగ్ ఫిల్మ్స్ మాకు తోచిన విధంగా, లేకపోతే మాకు వచ్చిన విధంగా సంథింగ్ దట్ ఈస్ ఎక్సైటింగ్ టు అస్. ఒక నిన్ను పిచ్చిగా ట్రస్ట్ చేసి ఒక ఫిల్మ్, ఒక కెమెరామెన్ కావచ్చు, నీ టీంలో ఎవడో ఒకడు అలాంటి వాళ్ళని పట్టండి. ఫస్ట్ ఫిల్మ్ మేకింగ్లో అదే చెప్తాను. మీరు కొత్త ట్యాగ్ మీరే ఒకటి క్రియేట్ చేసుకోవచ్చేమో. ఇట్స్ కాల్డ్ రెంట్ సినిమా. రెంట్ కట్టడానికి తీసే సినిమా. మనం సినిమా తీసే విధానం ఏదైతే ఉంటుందో, రోడ్ల మీద లేకపోతే ఏ లొకేషన్ దొరికితే ఆ లొకేషన్లో అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వాలి. చాలా భయం కూడా ఉంటుంది. SD1 is based on whatever little we saw of Ram Gopal Verma's office. సింగ్ సౌండ్ చేసేదాకా అర్థం కాదు. ఇండియా ఇస్ సో ఫకింగ్ నాయిజీ. లైక్ అబ్బా దేర్ ఇస్ అ నాయిస్ కమింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అసలు ఏం జరగదు అదే సినిమా. అలాంటి సినిమా చేయాలని ఇష్టం నాకు. ఒక ఆకలి రాజ్యమే రెఫరెన్స్ నాకు. చూసి కొంతమంది మెసేజెస్ పెట్టారు, సార్ ఇంత దరిద్రంగా ఉంటుంది యాక్టర్స్ లైఫ్ అని. యూ హ్యావ్ యూజ్డ్ రెయిన్ ఎక్స్టెన్సివ్లీ. చిన్నప్పటి నుంచి అంటే ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి తెలుగు సినిమాల్లో వాన చూస్తే నీరసం వచ్చేసింది. అది ఇచ్చిన హై మామూలు హై కాదు. అదే నువ్వు చూస్తే దిస్ ఈస్ వెరీ అన్నదమ్ముల అనుబంధం. సో ఆ సౌండ్ మిక్సింగ్ డెసిషన్స్ ఏంటి అసలు? హౌ డు యూ టేక్? వాయిస్ ఇస్ హాఫ్ ద పర్ఫార్మెన్స్, రైట్? యూ కాంట్ డబ్ దట్. Where do you hide those mics, man? I want to know. Get familiar with it. ఏమన్నా చేయొచ్చు దాంతో. సో ఇప్పుడు నాన్ యాక్టర్లో ఒక యాక్టర్ని ఎలా చూస్తారు మీరు? ఎలా ఐడెంటిఫై చేస్తారు? Anybody can act. All our auditions are having tea with us. We have an idea for Balakrishna. మొత్తం ఆయన మమ్మల్ని ర్యాగింగ్ చేసి పంపించాడు. ఫస్ట్ సింగ్ సౌండ్ అంటే కొట్టేటట్టు ఉన్నాడు ఆయన. ద ఎంటైర్ బుక్ ద ప్రొటాగనిస్ట్ ఇస్ కాలింగ్ ఎవ్రీబడి ఇంబెసిల్. సో దట్ ఈస్ వెరీ అజ్ అనిపించింది నాకు. ఇప్పటిదాకా ఒక 20 మందికి చెప్పుంటా సీన్లు. లైక్ 10-inch nails, he sinks them into his shoulders. వాడు గట్టిగా చూస్తాడు. అక్కడ నుంచి దస్ 20-page యాక్షన్ సీక్వెన్స్. సో ఏ బుక్స్ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినాయి? నువ్వు ఏ బుక్ అన్నా చదువు, అది ఇంకో కొత్త కథ, ఒక కొత్త క్యారెక్టర్ను, ఒక ఐడియా అయితే ఇస్తుంది ఖచ్చితంగా. నాకు అవంతి సినిమాలో I love the posters a lot. I don't have an idea, but I have a poster. A long take doesn't mean nobody's editing it, right? It's a decision. A long take is an edit decision in itself. Nagu tells camera on chesi, I can also frame it. But why would I hire the cameraman? నీకు అవైలబుల్ ఉన్న లొకేషన్స్ ద బెస్ట్ లొకేషన్. అదే వెబ్ సిరీస్ is the longest format అన్నట్టు. This is the longest. Show not tell is one way of making films. Keep telling is one way of making films. Show a little, tell a little is one way. So I mean, a million permutations. We are excited about everything. ఇంకా నాకైతే ఇంకా నేను తాగుడు మీద ఇంకా సరిగ్గా తీయలేదనిపిస్తుంది. తెలుగు సినిమా హీరో తాగితే కొడతాడు అంతేగా. దట్ ఈస్ ఎవ్రీ డ్రింకింగ్ సీన్. రోహిత్ అండ్ శశి aesthetics ఏంటి? That is something you don't see in any Telugu film. అదే you are making your limitation as your strength. You make your limitations interesting for yourself. All films మన బయోపిక్ తయారవుతుంది. నైట్ డ్రామా మాట్లాడుతున్నామా? ఇంకేమన్నా మాట్లాడడానికి? చూద్దాం. లెట్స్ సీ. రెడీ కదా? సాంకేతిక సంభాషణలు, అర్థవంతమైన చర్చలు, రచనా రహస్యాలు, సినిమా విశ్లేషణలు. అజయ్ వేగేష్న సమర్పించు మీ అభిమాన ఛానల్ బొమ్మలాటలు. రోహిత్ మరియు శశితో ముఖాముఖి. సో యూజువల్గా సినిమా గురించి మాట్లాడేటప్పుడు దేర్ ఆర్ 2 tables, రైటింగ్ టేబుల్ అండ్ ఎడిటింగ్ టేబుల్ అంటారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఎవ్రీ డైరెక్టర్స్ మేజర్ ఎయిమ్ ఎలా ఉంటుందంటే సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్. అంటే వాడు సినిమా థియేటర్లోకి వచ్చాక వాడు సినిమా థియేటర్లో ఉన్నాను అనేది దాన్ని సస్పెండ్ చేయాలి. హీ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద సినిమా. యూ షుడ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఆ బిలీఫ్ సిస్టంలోకి తీసుకెళ్ళాలనేది ఒకటి. ఇది సో ఎడిటింగ్ చాలా వరకు అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇన్విజిబుల్ కట్స్, కొంచెం కంటిన్యూటీ. కానీ దేర్ ఈస్ అనదర్ వే వేర్ ఫ్రెంచ్ న్యూ వేవ్, జాన్ లూక్ గొడార్డ్, వీళ్ళందరూ వాళ్ళు ఏం చేశారంటే, అయితే ఏంటి నేను ఇలా చేస్తాను, ఐ విల్ మేక్ డిస్కంటిన్యూటీ ఎడిటింగ్, ఐ విల్ మేక్ ఎలిప్టికల్ ఎడిటింగ్. అగైన్ ఈవెన్ దట్ ఈస్ ఏమంటారు, ప్రోడక్ట్ ఆఫ్
getting frustrated with హాలీవుడ్ వాళ్ళ లోకల్ సినిమా, లోకల్ సినిమా, ఇట్స్ జస్ట్ ట్రెడిషనల్ ఫర్ ఎవర్. వాళ్ళకి బోర్ కొట్టేసింది. ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ లైక్ బోర్డమ్ అనిపిస్తుంది మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఎస్పెషలీ ఇన్ ఆర్ట్, ఎనీ new artist or anybody you call a pioneer or some sort of radical is usually somebody who's so bored with a given method of making any art, and that's where that's one sort of start point. It's not like that's his only intention. No, it's the start point. అంటే నేను అనేది, సో ఎనీ ఆర్టిస్ట్ వాడి వర్క్ని చూస్తూ ముగ్ధుడైపోవాలి ఆడియన్స్ అనుకుంటాడు. కానీ ఈ స్కూల్ ఆఫ్ థాట్ ఏం చెప్తుందంటే అవసరం లేదు, ఎడిటింగ్ కూడా కనిపించాలి అన్నట్టు జంప్ కట్స్ కావాలనేయటం, ఓకే, లాంగ్ టేక్స్ లేదా ఫ్రీజ్ ఫ్రేమ్, ఎస్పెషలీ గొడార్డ్, వాట్ హీ ఎక్స్పెరిమెంటెడ్ విత్ ఆల్ దిస్. సో వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ ప్యాటర్న్ వేర్ ఎడిటింగ్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ ఫర్ ద ఆడియన్స్ అండ్ ఇట్ డిస్కనెక్ట్స్ ఫ్రమ్ ద సినిమా immediately, that he thinks that I'm watching a cinema and feel like it's jerky. It's jerky. And one thing is, films is the most popular medium, and more than books, probably music is a little above films, but we are so used to watching films. We are so forever. ఇంకా పుట్టినప్పటి నుంచి we just grew up on the medium to the point of we watch MTV music videos, any sort of music videos from America or where else, which is very radical in its cut. We can absorb that also. I was watching the India-England test match. There was a moment where the end undi ila mobbulu, the cloud cover was coming up, and the edit of the next 15-20 seconds was fantastic. Okay. It was like where he cuts from the long shot to the batsman, vaadi medala ellindi aa lagan lo vaadi med padinattu. It was so beautifully cut. We are so used to watching all sorts of edits. Nu ela chesina it still wouldn't be such an audience in the disconnect అయిపోయి, ఇది film, this guy is showing me a film anta emi raadanipistundi. And it's like a invisible edit is still చాలా క్లాసిక్ మూవీస్లో చేసేది. ఇప్పుడు తెలుగు సినిమాలు ఏమి ఇన్విజిబుల్గా ఉండదు కదా. అది ఇఫ్ ఎనీ ఫైట్ ఆర్ ఎనీ సీన్, ఇట్స్ నాట్ ఇన్విజిబుల్, ఇట్స్ వెరీ ఎవిడెంట్. అంటే ఎస్పెషలీ దట్ బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్, సో డైరెక్ట్గా ఆడియన్స్తో మాట్లాడేయటం, దట్ ఇట్ సెల్ఫ్ డిస్కనెక్ట్స్ ఇది కదా. సో వాట్ డూ యూ థింక్ ఆఫ్ ఇట్? డజంట్ డిస్కనెక్ట్. లైక్ ద ఎనీథింగ్ డన్ వెల్ విల్ కనెక్ట్, ఎనీథింగ్ డన్ not so well will still be boring. What's the point? Ippudu watch some Telugu film and everything is in place. They have they're following all the rules, from writing to shooting it to cutting it, but still falls flat. It is a very flexible medium, and it should be considered like that by at least a few, if not all. Experiment with how many ways you can tell this. So the medium should be open for experimentation with everything. It is. It is where you can really go wild with it, and it's very chala easy ga something wild can be done with film editing. More than a lot of other art forms. It's hard to write something wild, I guess. Then because I can just put two things together and just the juxtaposition will mean something. Editing is unique to filmmaking kada. Editing is filmmaking. So what is your exciting part in editing ante? It's just the idea of you get to disappear into a cave with all this footage, and you get to make something fantastic, come out with a big beard, here I made this sort of a very magical element to it. It's just the best part of filmmaking to me. It is where the film which is where all the rest of it is just hard labor.
కష్టపడి షూట్ చేయడం, ఎండల్లో తిరుగో, వానల్లో తిరుగో, హార్డ్ డిస్క్లు, ఆల్ ద డేటా మేనేజ్మెంట్, ఫైనల్లీ జస్ట్ టు డూ దిస్ యూర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దాట్ జస్ట్ టు హ్యావ్ ఫన్ ఆన్ ద ఎడిట్ డెస్క్. సో యువర్ ఫేవరెట్ ఎడిటర్స్? Favorite editors, and actually, like I said, like I love a lot of editing. Like I said, that small piece in the cricket match. Okay. You know, editing is all around us. It's what we go through every day. There are a few editing sequences that you loved in movies or in Telugu movies. Telugu movies, అంటే అప్పుడు చూసినప్పుడు obviously తెలియలేదు. Before I knew what editing was. After that, watching RGV's early films is just a blast. Okay. It is the ultimate that ultimate high the edit can give. In a simple Shivalo chase sequence కావచ్చు, anything, all the early films. గాయంలో వాళ్ళ అన్నయ్యని చంపేసినప్పుడు జగపతి బాబు, I don't know, I can't Takman on cue, I can't remember. A lot of RGV's early films, Vamsi's films, obviously. He's an in-your-face editor, right? Yeah. He doesn't hide it. He has no interest in hiding it. Very. Again, Tamil Goda, it's taken from Bharati Raja, I guess. That style of back and forth. Okay. Telugulo, again, to me, అంటే కాస్త ఎక్కువ సినిమాలు చూసిన డైరెక్టర్లో RGV and Jandiala's thing really shows up. For me, I can quickly think of some ఏంటి ఆ వించ్పేట ఫాన్ దీంట్లో జంధ్యాల సుమధుర కళానికేతన్ అదంతా నిజంగా వ్యాసస్ బ్యాక్గ్రౌండ్ అది. ద కెమెరామెన్, హిస్ ఫాదర్ వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ జంధ్యాల. సో ఆయన మా కబుల్ చెప్పేవాడు కొంచెం జంధ్యాల గురించి. ఐ హర్డ్ ఈజ్ అ గోదావరి ఫ్యాన్. యూ కెన్ సీ ద ఫ్రీజ్ ఫ్రేమ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ హ్యాపెనింగ్ ఎట్ సమ్. ఆబ్వియస్లీ ఆ లెవెల్లో చేయలేదు, యూ కాంట్ డూ ద జంప్ కట్ స్టఫ్ అండ్ ఆల్ దాట్, బట్ అన్నీ చేస్తాడు ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్. Meeran has films, I guess. Monsoon Wedding. Monsoon, that is the effect really getting to you. You are really inside that house with that family. I should have come up with a few names. I can't think. What do you think of Walter Murch? Again, like, you know, these are legends, and there's nothing for me to add to what's already been said about them. Okay. Renu Saluja. That's that's what I was thinking. Hollywood editors, everybody talks about. Not everybody, but the popular names that talk. Lou Lombardo is one guy I've very recently, 2 years back or something, Wild Bunch Choosy. Apparently he was the first editor to put that 24 frames action and slow motion together in an action Wild sequence. Bunch, the western, yeah. It's a Peckinpah film. And even after, I was watching a few other films of Lou. He's directed films himself later on. ఇప్పుడు మనకి చూస్తే చాలా కామన్ అనిపించవచ్చు, ఓకే ఇది కదా చాలాసార్లు చూసాను అనిపించవచ్చు, బట్ స్టిల్ బికాస్ ఇట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఇట్ వాస్ డన్, there's still something very unique about it. The first guy who does it, everybody jump cuts, but when Godard does it, there's still something about it, like how there's few things RGV has done. After that, so many people have done similar things, but they are pioneers. It has that extra edge to it when somebody is doing it for the first time. How do you call that? I think that is really the gut. Okay. Even Gaspar. Yeah, Gaspar is the best example of everybody should edit their own films. You know, because it brings so much that you can never sort of, again, you guys were talking about filmmaker, the personality and the otherwise portrayal and the portrayal. Forget kada, subject matter. Irrespective of that, I think a filmmaker who edits his own films can put a lot of his own personality into it. More than subject matter. No, enta political issue maatladna can still fall flat, but with an edit you can still very strongly say something. So
when making movie, you keep editing in your mind, or how? It's almost like this. I'm editing on set and I'm directing at the desk. You know, you're running around like, you know, okay, and from this angle this will do, run to another angle, get it. Or sometimes you shoot a scene. SD2 initially we had the idea of those long statics, but we were not very confident. I pull off cheyagalama ledha ani. Okay. So quite a few of those scenes had a second camera rolling. Okay. First upload ఒకటి వస్తే వాడితో ఉప్మా తినిపిస్తాడు ప్రకాష్ రావు. That scene was the first time I was waiting. Where should I cut to the second camera? There was no need. Just went on the first one. So that gave us the confidence. Okay, we can actually do this moving forward in this show. The long statics. Of course, if you don't edit, you're not a director. And చెయ్యాలని కాదు per se, personal, physically. Editing sense ఉండాలి. Yeah, that is all there is to direction, right? What else? Like it's just it's composition and edit. Do you get editor's block? Yeah, it happens. And sometimes you're like, I've done this so many times, I don't want to do this again. Then you're looking for the new idea. SD2, you guys have seen it. Episode 8 is Office. మొత్తం దుండగుడు ఆఫీస్లో ప్రకాష్ రావు చాలా మందితో కాస్ట్యూమ్ డిజైనర్లు, కెమెరామెన్లు. ద ఓపెనింగ్ మౌంటాజ్ ఇస్ లైక్ ద లాంగెస్ట్ పీస్ ఆఫ్ మ్యూజిక్ వివేక్ డిడ్ ఫర్ దిస్. ఇట్స్ 8 minutes long. ఇంట్రో కూడా చాలా లాంగ్ ఇంట్రో. ద కార్తిక్ అండ్ ద గర్ల్ ఇన్ ద కార్, అక్కడ మొదలయ్యి ఇట్ ఫైనలీ కమ్స్ అప్. దట్ టుక్ మీ ద లాంగెస్ట్ టైమ్ టు ఎడిట్. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ a month. Because we shot so much in that office, I had no clue how to put them together. Usually SD1 nunchi modalpettina one thing, back and forth. Ikkada conversation, balcony lo conversation, you can cut back and forth. Daniki I was initially trying to do that, cut between two conversations. Then I thought, okay, let's do 3, 4, 5. It's become like 10, 12 conversations cutting at the same time. So that took a while. నేను కూడా చూసేటప్పుడు కూడా అనుకున్నా, ఓకే ఇంకా టైటిల్ పడలేదు, ఇప్పుడు పడింది ఆ టైటిల్ అని. ఓకే ఇప్పుడే సార్ అనుకున్నాను. స్పెసిఫికలీ ఆ ఎపిసోడ్. That's another thing I keep telling friends. Cinema, I just make films so that I can do title sequences. I love title sequences. Is it any situation like different things happen at the same time, interrupt and everything? So అది ఫస్ట్ టైం అది SD1లో చేసాం. SD1 ముందు నుంచి కూడా ఐడియా, ఇట్స్ వన్ బిగ్ ఆఫీస్ విత్ ఆల్ దిస్ స్టఫ్ ఇస్ హ్యాపెనింగ్. ద ఆఫీస్ అనే టీవీ షో ఉంది కదా, ద అమెరికన్, అదే ద స్టీవ్ కెరెల్ షో. సో అది దాంట్లో దట్ ఈస్ ఆల్వేస్ ద కేస్. ఇక్కడ కాన్ఫరెన్స్ రూమ్లో ఒకళ్ళు మాట్లాడుతున్నారు, బాస్ రూమ్లో ఇక్కడ ఏం జరుగుతుంది, అండ్ దే స్టిచ్ ఇట్ ఆల్ వెరీ నైస్లీ. సో ఇట్ స్టార్టెడ్ దేర్ అండ్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ దట్ ఇన్ కొత్త పోదడు. అంటే నేను తీయని సంథింగ్ ఐ డెంట్ డైరెక్ట్. ఇట్స్ ద ఫస్ట్ టైం అంత ఎలాబరేట్గా అనదర్ డైరెక్టర్స్ వర్క్ నేను ఎడిట్ చేయడం. సో వాట్ ఎలిమెంట్ హెల్ప్స్ లైక్ ఇంతగా ఆడియన్స్ సేమ్ టైంలో జరిగింది అనేది ఎలా కన్వే అవుతుంది? అంటే మీరు ఎక్కడ ఎక్స్ప్లిసిట్గా చెప్పట్లేదు. ఇట్స్ మోర్ లైక్ డే టైమ్. ఆర్ సమ్ టైమ్స్ యూ కనెక్ట్ ద క్యారెక్టర్. అక్కడ కాన్వర్సేషన్ అయిపోయాక వాడు ఇటు వస్తాడు. యూ కెన్ కనెక్ట్ ఇట్ మెనీ విచ్ వేస్ ఆర్ నాట్. అదే ఈవెన్ చాలామంది I heard them say, I tried watching your work, I didn't understand anything, I stopped watching it. And I thought, okay, sare, and we consider ourselves very simple, అంటే చాలా కన్ఫ్యూజన్ లేకుండా సింప్లిసిటీ ఉంటుంది నరేషన్లో అనుకుంటే we got this complaint a lot. I have a cousin, she is 23, 24 now, she works for Zomato, she watches all kinds of English films. She said 2 episodes I didn't know what was happening. So అదే కండిషనింగ్. On this side you have proper traditional conditioning, and that is where okay, when you want to make something new, it can't be this new, it can be this new, it can't get so far off. So you have to mix the familiar with the unfamiliar. Yeah, sudden గా unfamiliar ఇచ్చేస్తే ఎవరికి unfamiliar on coke. Yeah.
దట్స్ వేర్ క్రియేటివిటీ అంటేనే అదే అని చెప్తారు అనమాట. అంటే కంప్లీట్ నువ్వేదో ఏదో తీసుకొచ్చి పడేస్తే ఆవిడకి అర్థం కాదు. యూ మిక్స్ ద రా విత్ ద నోన్ థింగ్ టు ద ఆడియన్స్. కాదు, ఇప్పుడు శశి కీప్స్ మేకింగ్ ద స్టేట్మెంట్ అబౌట్ వెన్ సంబడి సేస్ అది ఒరిజినల్ కాదు, ఇది ఒరిజినల్ కాదు అంటే, డిడ్ యూ ఇన్వెంట్ ద క్లోజ్అప్? యూ యూజ్ ఇట్? Did you invent the camera? Did you invent the edit? No, everything's been done. కాదు, ఈవెన్ ఏ కాంటెక్స్లో అంటున్నా అంటే, మేము కూడా మీ అండ్ శశి ఆర్ ద మోస్ట్ హార్డ్ కోర్ తెలుగు ఫిల్మ్ పీపుల్ ఐ నో. ఇంకెవ్వరికి మా అంత ఇష్టం లేదు తెలుగు. అండ్ నాట్ ద ఫిల్మ్స్ నౌ, వీ హ్యావ్ అ సెట్ ఆఫ్ ఫేవరెట్ ఫిల్మ్స్ అండ్ వీ కెన్ కోట్ ఎంటైర్ ఫిల్మ్స్. వీ లవ్ ద ట్రెడిషనల్ మీడియం అండ్ ఇది దోస్ హోల్ థింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ తెలుగులో ఇలాంటి తోటి మాకు చూడాలని ఉంది. ఇలాంటి సినిమా ఒకటి. దట్స్ వాట్ వీఆర్ మేకింగ్ ఐ గెస్ అల్టిమేట్లీ. ఒరిజినల్ అనేది మిత్, అది ఒక అపోహ. ఒరిజినల్ మిత్ కాదు, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ రీమిక్స్ కదా. ఇప్పుడు టారెంటినో మేక్స్ అ ఫిలిం, హీ కన్స్యూమ్స్ లాట్ ఆఫ్ ఆర్ట్. Even he consumes Tamil cinema also. He consumes so much, even his puke is beautiful. Like, just pukes, oh fuck, it's a classic. Exactly. So, but అతని గొప్పతనం, అతని నాలెడ్జ్ని, ఆ డాట్స్ని ఎలా కనెక్ట్ చేసి ఒక కొత్త ఆర్ట్ తీసుకొస్తున్నాడు అనేది కదా. దట్ ఈస్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఇట్. బోయపాటి సీను ఈస్ డూయింగ్ ఇట్. బోయపాటికి బి గోపాలను తన సెట్ ఆఫ్ హీరోస్ తనకు ఉంటుంది కదా. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఇట్. ఎట్ వాట్ లెవెల్ కెన్ యూ పుల్ ఇట్ ఆఫ్? అంటే ఇప్పుడు టారెంటినో గొప్పతనం ఏంటంటే, ఒకళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యాడు. సపోజ్ హీ గాట్ ఇన్స్పైర్డ్ బై గొడాడ్ అనుకో, బట్ కొంతకాలానికి అతను అవుట్గ్రో అయిపోయాడు టారెంటినో. దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. ఇట్ హ్యాపెన్స్ విత్ అ లాట్ ఆఫ్ ఇది. అంటే వెన్ వెరీ టారెంటినో సెడ్, పాలిన్ కీల్ అనే క్రిటిక్ ఉంది. షీ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ క్రిటిక్ టు రీడ్. Tarantino says Godard, Pauline Kael's reviews of Godard mean more to him than the films themselves. Except for the first few films, he's not a fan actually. Okay. Production was paid ade bettedu tana. It's a Godard film name, Band Apart anedi. Okay, Band Apart. Okay. Outgoing happens all the time. Like, you know, take anybody, man, who tell me one RGV assistant name who's doing well right now. At one point Krishna outdid him. Purely on a commercial collections level. RGV సినిమాకి ఎప్పుడు నిన్నే పెళ్ళాడుతా అంత డబ్బులు వచ్చుండవుగా. Maybe Shiva made some money after that. Outgrowing your masters happens all the while. And again, outgrowing ante skill level is different. We're talking about box office results is one thing. ఎలాంటి క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నావు? ఎలాంటి శేషు అన్ని హీరోయిన్స్ అదే కోరుకుంటారు. అవును, అదే నువ్వేం కోరుకుంటున్నావు నాకు చెప్పు. ఫ్రెండ్లీగా Excuse me, like, if you don't mind, ఒక చిన్న ఫేవర్ చేయగలుగుతావా? Let's try not using the phones, man. Let's talk to each other. You don't want to check? No, you check it first. Oh, good to see. ഞാൻ ടിക്കറ്റ് ബുക്ക് ചെയ്യുന്ന കാര്യം പറയുന്നുണ്ടായിരുന്നു മെനിങ്ങാന്ന്. പക്ഷെ ഞാനിവിടെ Till now it's very boring, Arsha. I know. Coffee shop, drive-in, book market, and he's showing some bullshit books. See, it's all No, that's about what the I'm perspectives. You don't have to reconcile Not with mine. perspective. What I'm thinking, it's the reality is so boring. Lately, that dean is out for 1.5 hours, man. So I'm stuck here, kind of. If you found my love for you. So this is story of a girl called Sashi.
I'm basically a Tamilian. Tamilian? Yeah. Dad was the Anantapur. Okay. Anantapur. Oh, okay. Rayalaseema. So, flight అని ఇండియా 7 o'clock in the morning. అసలు ఎందుకు వెళ్తున్నావు? Enjoy. My love is like a cigarette. It could burn you, burn you, burn you to the ground right now. ఏం చెప్పాలి? బ్రేకప్ అయ్యాడైతే ఎందుకు అయ్యాడు ఏంటి చెప్పు కారణం. లేదు శేషు, నాకు బోర్ కొట్టింది. ఇప్పుడు ఏంటి పార్టీకి వెళ్తున్నావా? ఎవరితో మీ డేట్ తో నా పాప? I broke up, man. What the fuck? When? Okay, wait. I'm a bit confused. So, you were sitting with him Yes, simultaneously I was chatting with my friend. about a breakup? Yeah, she was going through a breakup. Yeah, okay. Yeah. ఇప్పుడు దీని ముందు ఆయన సితారా తీసాడు. దాంట్లో ఏమైనా బీచ్ సాంగ్ లో ఎక్స్పోజింగ్ లో ఐటమ్ సాంగ్ లో ఏమైనా చేస్తే కొంచెం ఏదో కలర్ఫుల్ గా ఉంటుంది. దీంట్లో ఈయన అన్ని ఉస్మాని అంటాడు, మళ్ళీ పొద్దున పూట లేదో టెండర్ అంటాడు. ఇవన్నీ ఎక్కడ అర్థం అయితే ఎవరికి అని ఏం చెప్తాడో నాకు అర్థం కావట్లేదు అసలు. ఇది కొంచెం అన్నారు కదా, మిగతా అంతే వింటా. కొంచెం ఎక్కడున్నా ఆయన వచ్చిన దగ్గర నుంచి అక్కడే కూర్చోన్నా కదా, ఆయన చెప్పిందే కొంచెం. సో లెట్స్ గో టు రంగనాయకి. నాకు రీసెంట్ యువర్ ఎడిట్ కట్, ట్రైలర్ కట్ నాకు చాలా బాగా నచ్చింది. సో రంగనాయకి ఈజ్ ఎ ఫీచర్ ఫిల్మ్. సమ్ ఇంట్రో అబౌట్ దట్. It started off as a web series. Okay. Then through time, initially it was a very before sunrise sort of idea. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక టెండర్ డేట్లో హైదరాబాద్లో తిరగడం. That didn't work. It was a case of failed improv. Between those actors it was not happening. Then we caught appude it was something we started soon after the HD1. Okay. HD1 అయిపోయిన వెంటనే in less than 2 months we started this. Then the Mohan Kumar character came in. Then eventually now it's a 90-minute film. We are really excited about. Should be out soon. Okay. So let's see the trailer. Okay. ఎలాంటి So the first cut and this, so that lighting up. So what's your thought behind that? The first thing this trailer, because we made this in 2017. Okay. So I had this trailer for about 3 years now on my computer. Okay. So initially it didn't start there. Okay. So just like and కుదిరితే మోర్ తెలుగు. నేను చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నాను. అదే ఐ కెన్ సీ ద యూట్యూబ్ కామెంట్స్ తెలుగులో మాట్లాడబే అని. అలా అన్నేళ్ళు ఒక ఎనీ సినిమా అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, ఎనీథింగ్ అన్నేళ్ళు నీ దగ్గర ఉంటే యుల్ కీప్ రివైజింగ్ ఇట్. అట్లీస్ట్ ఓకే రిలీజ్ రెడీ అయింది అన్నప్పుడు ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు రివైజ్ ఇట్. అలా 5-6 సార్లు రివిజన్ అయ్యి వి ఎండెడ్ అప్ విత్ ద ఇనీషియల్ షార్ట్స్ తన ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడం. ఆ షార్ట్స్తో స్టార్ట్ అయ్యేది. తర్వాత ఐ థాట్ దిస్ హ్యాస్ ఎ మోర్ బ్యాంగ్ ఎఫెక్ట్ టు ఓపెన్ ఎ ట్రైలర్. అంటే ఆ క్యారెక్టర్ ట్రీట్ రివీల్ చేసినట్టు కొంచెం షీ స్మోక్స్ అన్ని. అండ్ ఆల్సో ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ పీపుల్ కంప్లైన్ అబౌట్ స్మోకింగ్ సో మచ్ మా సినిమాల్లో. ఐ థాట్ ఓకే ఐల్ స్టార్ట్ విత్ ద స్మోకింగ్ షాట్. No, this is a take off, that one? That is just మాకు దొరికిన ఒక ఫ్లైట్ షాట్, ఎయిర్పోర్ట్ అని చెప్పడానికి అంతే. ల్యాండింగ్ కోసం చాలాసేపు వెయిట్ చేసాం, రాలేదేమి. క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాంటి శేషు అన్ని హీరోయిన్స్ అదే కోరుకుంటారు. అవును, అదే నువ్వేం కోరుకుంటున్నావు? సో ఎంటర్డ్ ఒక స్టోరీ టెల్లింగ్. షీ ఎంటర్డ్ ఎ సిటీ
యా తన కథ మొదలయ్యేది అలా, తను బాంబే నుంచి వస్తుంది. చెప్పు ఫ్రెండ్లీగా. సో ఇక్కడ ఇంకో హ్యాబిట్ ఆఫ్ హెర్స్ యువర్ రివీలింగ్. నాట్ ఇట్ అంటే అంతలా నేనేం ఆలోచించలేదు. సినిమాలో సీక్వెన్స్ అది, ఎయిర్పోర్ట్లో దిగుద్ది, ఒక డైరెక్టర్ని కలవడానికి వస్తుంది, అక్కడ వైన్ తాగుతూ వాళ్ళు మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు కట్ చేసినప్పుడు మ్యూజిక్ ఉండదు కదా, యూజ్ టెంప్ ట్రాక్ ఆర్ ఏంటి అది? కొన్నిసార్లు అంటే అయిపోయాక వివేక్ సాగర్ ఇచ్చారా? స్మరణ్, ఫస్ట్ టైం స్మరణ్తో విత్ హిమ్. ఓకే. ట్రైలర్కి ఐ మేక్ ట్రైలర్స్ ఇన్ ద ఎండ్, ఐ నెవర్ స్టార్ట్ విత్ ద ట్రైలర్స్. సినిమా ఎడిట్ అయిపోయి ఒరిజినల్ మ్యూజిక్ వచ్చాకే ట్రైలర్స్ చేస్తా. ఐ డోంట్ డూ ట్రైలర్స్ ఆన్ టెంప్ ట్రాక్స్ బికాస్ ట్రైలర్స్ ఆర్ వెరీ ప్రిసైజ్. సినిమాలో నువ్వు ఒక రిథమ్ బట్టి ఏదో ప్లేస్ చేసుకుంటే కంపోజర్ ఇస్తాడు ఒకటి, రీఅడ్జస్ట్ చేయొచ్చు ఆ ఎడిట్ని. ట్రైలర్లో కష్టం, మొత్తం టోన్ మారిపోద్ది ఇఫ్ వీ డోంట్ గెట్ దట్ ఎగ్జాక్ట్ రిథమ్ టు ఇట్. సో లైక్ ఐ సెడ్, అప్పటికి మ్యూజిక్ వచ్చేసింది, 2-3 ఏళ్ళు అయిపోయింది ఇది కట్ చేసి. ఐ యూస్ ప్రతి 6 నెలలకు ఒకసారి ఐ యూస్ టు రీవిజిట్ అండ్ కీప్ మెస్సింగ్. అంటే మొత్తం ఫిల్మ్లో ఇచ్చిన మ్యూజిక్లో ఏదో ఒక ట్రాక్ తీసుకుని ఆ ట్రాక్ దీని మీద పెట్టి యూ వాంట్ ఎక్స్పెరిమెంట్. ట్రైలర్కి 2 minutes ట్రాక్ అని సెపరేట్గా అలా ఉండదు. సమ్ టైమ్స్ దేనికి ఒక్కదా స్టోరీ డిస్కషన్ 1 ట్రైలర్కి, అది తర్వాత విల్సన్ హెరాల్డ్ వాయిస్ వచ్చినప్పుడు దేర్ ఇస్ మ్యూజిక్ గోయింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సమ్ టైమ్స్ ఎడిట్ అయిన తర్వాత వివేక్కి చూపిస్తే, వివేక్ కంపోజర్ ఎవరైనా, దే సెండ్ వన్ బ్యాక్ టు మీ లైక్ సేయింగ్ ఐ మేడ్ సమ్ అడ్జస్ట్మెంట్స్, ఇక్కడ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఐడియా టు మేక్ ఇట్ సీ మోర్ ట్రైలర్ లైక్. ట్రైలర్ అగైన్, వై షుడ్ ఇట్ బి ట్రైలర్ లైక్ ఇస్ వన్ క్వశ్చన్. ఇదేమంత ట్రైలర్ లైక్ ఉందని అనుకోవట్లేదు నేను, ట్రెడిషనల్లీ స్పీకింగ్. ఫర్ వన్ రీజన్, ఒక 30 సార్లు వేస్తా రంగనాయక్ అన్న టైటిల్, జస్ట్ కీప్స్ పాపింగ్ అప్. సో ఇక్కడ స్లోమో ఈజ్ 2 కథల మధ్య కట్ అవుతుంది ఇది. ఓకే. రంగనాయకి అదే ట్రైలర్ చూసిన తర్వాత కూడా నీకు అర్థమయ్యేది, ఆ అమ్మాయి నిజంగా వెళ్ళిన ఒక టిండర్ డేట్ గురించి డైరెక్టర్కి చెప్తూ ఉంటుంది. మోహన్ కుమార్ అడుగుతాడు, ఎప్పుడైనా వెళ్ళావా టిండర్ డేట్కి, ఏంటి నీ ఎక్స్పీరియన్స్ అని. అది కాకుండా మోహన్ కుమార్ తనని పిలిచిందే ఒక టిండర్ డేట్ సినిమా చేద్దామని. ఓకే. సో ఆల్ ద సినిమా స్కోప్, స్లో మోషన్, డ్రామాటిక్ వర్జన్స్ ఆర్ మోహన్ కుమార్స్ ఫిల్మ్. ఓకే. మోర్ సోబర్, హార్ష్ సన్లైట్ ఉన్నవి ఈజ్ హర్ రియల్ డేట్ దట్ యాక్చువల్లీ హ్యాపెండ్. సో ఇక్కడ బార్స్ ఉన్నాయా, బ్లాక్ బార్స్? యా, అంటే ఇఫ్ యూ గో టు ప్రీవియస్ షాట్ వెన్ ఇట్ కట్స్ హియర్ యు విల్ అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ స్కోప్ వచ్చింది. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, లైక్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక చిన్న ఫేవర్ చేయగలుగుతావా? లెట్స్ ట్రై నాట్ యూజింగ్ ద ఫోన్స్ మ్యాన్, లెట్స్ టాక్ టు ఈచ్ అదర్. You don't want to check? No, you check it first. Oh, good to see. ഞാൻ ടിക്കറ്റ് ബുക്ക് ചെയ്യുന്ന കാര്യം പറയുന്നുണ്ടായിരുന്നു മെനിങ്ങാന്ന്. പക്ഷെ ഞാനിവിടെ Till now it's very boring, Harsha. I know. Coffee shop, drive-in, book market, and he's showing some bullshit books. See, it's all No, that's about what the I'm perspectives. You don't have to reconcile Not with perspective. mine. What I'm thinking, it's the reality is so boring. So why is that? Color bars. Yeah, color. I thought start of the film. Okay. Start of Mohan Kumar's film laga. It's that basic, and it's a very meta thing actually. Edit lo neeku basic beep untadi kada before the start of film, something like that. Again, last minute decision, 10 minutes before the trailer went out, I put that thing in. Okay. That dean is out for 1.5 hours, man. So I'm stuck here, kind of.
this is story of a girl called Seshi. I'm basically a Tamilian. Tamilian? Yeah. Dad was the Anantapur. Okay. Anantapur. Oh, okay. Rayalaseema. So Mohan Kumar's version of her. మోహన్ కుమార్ చెప్పేది చాలా డ్రామాటిక్ కథ. ఆ అమ్మాయి చెప్పేది చాలా ఫ్లాట్గా ఉంటుంది, అసలు ఏం జరగదు ఆ కథలో. దిస్ ఎ లాట్ హ్యాపన్స్ ఇన్ అ సింగిల్ నైట్ ఇన్ దిస్ వర్జన్. ఓకే. అండ్ ఈవెన్ ద టింట్ అంతా కూడా ఇది మారిపోయింది కదా. సో ఫ్లైట్ అనండిగా 7 o'clock in the morning. అసలు ఎందుకు వెళ్తున్నావు? Enjoy. My love is like a cigarette. It could burn you. దిస్ మూమెంట్ ఐ లవ్డ్ ఇట్. అంటే ఎస్పెషల్లీ ఆ మ్యూజిక్కి ఈ స్టెప్కి. సో ఐ థింక్ ఇలాంటి మూమెంట్ నాకు తెలిసి ఇప్పుడు దాకా మీ దాంట్లో ఎక్కడ లేదు. వీ నెవర్ డిడ్ ఎనీ డాన్సింగ్. శ్రీష్ మహల్లో ఉంటుంది మన ఎలాబరేట్ డాన్స్ సీక్వెన్స్. వీ నెవర్ ట్రైడ్ డాన్స్. చాలా బాగుంది. మేబీ దట్స్ ద వన్ రీజన్. అగైన్ అదే వీ ట్రైయింగ్ వాట్ వుడ్ సంథింగ్ వెరీ ట్రెడిషనల్ లుక్ లైక్ ఫ్రమ్ అస్. బేసిక్ బాయ్ అండ్ గర్ల్ డాన్సింగ్ ప్రతి సినిమాలో ఉంటుంది కదా. అంటే ఇలాంటి మూమెంట్స్ ఐ ఫెల్ ద సేమ్ వెన్ యు ఆర్ డూయింగ్. ఇప్పుడు కిరాయి హంతకులు ఆ ఎపిసోడ్ మొత్తం చాలా హై ఇచ్చింది నాకు. అంటే వీళ్ళు మామూలుగా సినిమా తీస్తే ఎలా ఉంటుందా అని ఒక హై ఇచ్చింది మాకు. ఇట్ వాజ్ అన్ ఎక్స్క్యూజ్. ఇలా బేసిక్ క్లీషేస్ అన్ని తీసేసి ఇట్ ఈస్ ప్రకాష్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనడానికి. బట్ అగైన్ ఆథెంటిసిటీ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్. కాదు, వీ వాజ్ వెరీ వరీడ్. ఎందుకంటే షో మొత్తంలో 200 రోజులు ఆడిన సినిమా అంటున్నాం, అలా ఉండాలి కదా. అంటే అది పెద్ద హిట్ సినిమాలా కనిపించాలి. ఎట్ సమ్ బిగ్ యాక్షన్ కానీ పాటలు వాట్ ఎవర్. వీ వాజ్ క్వైట్ వరీడ్ అండ్ వెరీ ఎక్సైటింగ్ ప్రొడక్షన్ అది. అంటే ఆ మర్డర్ సీన్ కూడా, మర్డర్ సీన్ కానీ అది ఆథెంటిసిటీ, ఆ వాయిస్, ఆ డిక్షన్, కాస్ట్యూమ్స్, గడ్డం, ద టోన్ ఆఫ్ ద స్కిన్, ఎవ్రీథింగ్ ఆన్ స్పాట్ ఆన్. It was that whole episode was shot in 2 days. Okay. Like a bunch of fights, 2-3 conversations, పాట. అదృష్టం అది వానాకాలం కూడా కాదు. మేము ప్రకాష్ చౌదరి అంటే వాన అనుకుంటూ వెళ్ళాం. ఆ రోజు నిజంగా వాన పడుతుంది. అండ్ అస్సలు రెప్లికేట్ చేయలేని సినిమా వాళ్ళ జల్లు. సో ద ఎపిసోడ్ నువ్వు జస్ట్ ఆ డ్రిజిల్ ఉంటుంది ఓపెనింగ్ యాక్షన్ సీక్వెన్స్ మొత్తం. సో దట్ వాజ్ జస్ట్ మ్యాజికల్. ఓకే. సో మీరు సినిమా కన్నా సినిమాలో సినిమాని చాలా అద్భుతంగా తీస్తున్నారు. చాలా ఈజీ అది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇట్స్ వెరీ ఈజీ మ్యాన్. మాదే కష్టం. మేము లైక్ ట్రైయింగ్ ఆల్ దిస్ ఇంప్రూవ్ అండ్ అది అలా చాలా సినిమా కథలు చాలా మందికి పిచ్ చేసాం. మేము తీసిన ప్రతి సినిమా ఏదో కథ పట్టుకొని కొన్ని రోజులు తిరిగి అది ఎవ్వరు తీయట్లేదు అన్నప్పుడు సదిలే వదిలేయని మన దగ్గర ఉన్న డబ్బులు ఎంత చూసుకొని వి మేక్ వన్ ఇన్ దట్ హ్యాస్ బీన్ అవర్ స్టోరీ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. అసలు డిజిటల్ లాగేసుకోవాలి వీళ్ళ దగ్గర. చచ్చిపోతున్నాం స్లో మోషన్తో. 80% ఆఫ్ ఆల్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ ఆర్ స్లో మోషన్. వాడు షిట్కి వెళ్తే స్లో మోషన్, వాడితే ఏం చేసినా స్లో మోషన్. అబౌట్ స్లో మోషన్స్ రంగనాయకిలో జోక్ కూడా ఉంటుంది. ఇలా కెమెరామెన్తో కూర్చొని ఇలా చెప్తూ ఉంటాడు. ఓయూ సీక్వెన్స్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తుంది అమ్మాయి సర్టిఫికేట్లు తీసుకోవడానికి. మోహన్ కోసం చెప్తూ ఉంటాడు మొత్తం స్లో మోషన్లో. ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు ఆటో, టిఫిన్ తినడం, ఇలా అన్నీ స్లో మోషన్లు. ఎందుకంటే కెమెరామెన్ అంటాడు ఎందుకు అంత స్లో మోషన్ అని. మోహన్ కుమార్ సేస్ ఇన్ ద మూడ్ ఫర్ లవ్ లో నూడిల్స్ తెచ్చుకోవడానికి ఎందుకు స్లో మోషన్, ఇట్ జస్ట్ ఈజ్ అన్నట్టు. ఐఫోన్, ఎనీ ఫోన్ హ్యాస్ స్లో మోషన్ మ్యాన్. ఊరికి ఆకులు తీసినా అంత బాగుంటుంది స్లో మోషన్లో. అదే అనదర్ వన్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్స్. కుక్క కూడా స్టైలిష్గానే ఉంటుంది స్లో మోషన్లో అని. ఇట్స్ డెఫినెట్లీ ఎ బ్యూటిఫుల్ టూల్ స్లో మోషన్. బట్ ఎనీథింగ్ ఓవర్ డన్ ఇస్ జస్ట్ ఇలా. ఇప్పుడు ఏ క్రేన్ షాట్ ఇస్ సో బ్యూటిఫుల్. మన వాళ్ళు క్రేన్ 1, క్రేన్ 2, క్రేన్ 4 క్రేన్ షాట్లు కట్ అయితే ఇంకేముంటుంది దాంట్లో. యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్. యమకింకర్లు ట్రైలర్లు చివర్లో ఫ్యూ క్రేన్ షాట్స్.
you can sense something powerful there. Yeah, of course. All tools are beautiful. That's the point. How do you use them is... ఇప్పుడు చాలా మంది పోయిటిక్ అంటారు కదా. సో పోయిటిక్ అంటే ఏంటి? చెట్లు ఉన్నాయి. బట్ జనరల్ సెన్స్ ఆఫ్ పోయిటిక్ అంటే ఏంటి? జనరల్ సెన్స్ ఆఫ్ పోయిటిక్ ఇస్ పోయిటిక్. తెలుగు సినిమా సెన్స్ ఆఫ్ పోయిటిక్ ఇస్ వెడ్డింగ్ ఫిల్మ్స్. ప్రీ వెడ్డింగ్. ఓకే. A lot of poets are going to get hurt. My love is like a cigarette. It could burn you to the ground right now. అదేంటది టెక్నికల్గా? It's called slow shutter. We shooting this at 1/50 kada. Okay. You go down 1/25, 1/12. It gives that opposite to sports mode. Okay. If you're shooting sports, you're shooting at 1/200 or some sports aina fast bike chase or any chase you're shooting, you go for the... Okay. So this song is Maran's. Yeah. No stock music. No, the entire thing is composed. Rainbows in the sky పాడిన అమ్మాయే తనే. Rainbows in the sky పాట కూడా తనే రాసి తనే పాడింది. శ్రీష్ మహల్లో. Okay. The English song. Oh, okay. Same singer. She wrote the lyrics again. Okay. She sang it. Yeah. She's a composer herself. She's a DJ. She's many things. Okay. ఏం చెప్పాలి? బ్రేకప్ అయ్యాడైతే ఎందుకు అయ్యాడు ఏంటి చెప్పు కారణం. లేదు శేషు, నాకు బోర్ కొట్టింది. ఇప్పుడు ఏంటి పార్టీకి వెళ్తున్నావా? ఎవరితో మీ డేట్ తో నా పాప? I broke up, man. What the fuck? When? Okay, wait. I'm a bit confused. So, you were sitting with him? Yes, simultaneously I was chatting with my friend. About a breakup? Yeah, she was going through a breakup. Yeah, okay. Yeah. ఇప్పుడు దీని ముందు ఆయన సితారా తీసాడు. దాంట్లో లాగా ఏమైనా బీచ్ సాంగ్ లో, ఎక్స్పోజింగ్ లో, లేకపోతే ఐటమ్ సాంగ్ లో ఏమైనా చేస్తే కొంచెం ఏదో కలర్ఫుల్ గా ఉంటుంది. దీంట్లో ఈయన అన్ని ఉస్మాని అంటాడు, మళ్ళీ పొద్దున పూట లేదో టెండర్ అంటాడు. ఇవన్నీ ఎక్కడ అర్థం అయితే ఎవరికి అని ఏం చెప్తాడో నాకు అర్థం కావట్లేదు అసలు. ఇది కొంచెం అన్నారు కదా, మిగతా అంతే వింటా. కొంచెం ఎక్కడ Complete universe. Story discussion universe. So you're taking every part from everything and రిపేరింగ్ పార్ట్ okay. అస్సలు లేదు. అంటే ఫస్ట్ ఉన్న ఐడియా అమ్మాయి ఆడిషన్కి రావడం వరకు ఉంది, మొత్తం ఉండాలి అని అనుకోలేదు. Okay. తర్వాత ఇంకా తప్పక. And that there's another meta joke like that. I need to play నాకు అర్థం కావట్లేదు. ప్రొడ్యూసర్ పేరు. Okay. That is another fantastic non-actor we worked with. Okay. తను Varma, yeah, Varma also. మాకు వర్మ కూడా బాగుంటుంది. more than non-actors లో major population is filmmakers. Karthik Sabarish, Harish, Varma, Kiran. All these people want to make films. They have no acting interest. And I think that is why they do so well. వాళ్ళకి అంత ప్రేమే లేదు దాని మీద. చాలా ఈజీగా తీసుకుంటారు. Him, he is also a filmmaker actor. No, he is not an actor. Okay, nice. అది somehow they understand it very well అనిపిస్తుంది. More than... So that disconnectedness is actually bringing lot of magic unknowingly. They... అదే చెప్పాల్సి వస్తుంది మన యాక్టర్స్ కి, నువ్వు యాక్టింగ్ చెయ్యొద్దు, అదంతా తీసేది ఇప్పుడు చెయ్యి. ఒకసారి వాళ్ళు అలవాటు అయిపోయి కలుపుతూ నేను ఇలా పెద్దానికి ఏదో చేస్తేనే యాక్టింగ్ అనుకుంటారు. డ్రమటైజ్ చేస్తేనే అనేది అలా చేయాలా, అలా చేయాలి అని వాళ్ళు ఫిక్సేషన్. నెక్స్ట్ సినిమా కోసం యాక్ట్ చేయట్లేదు. సో సీజనల్ యాక్టర్ వస్తే చాలా ఇబ్బంది మీకు అసలు. అంటే ఇప్పుడు పవన్, లక్ష్మణ్ వీళ్ళు సీజనల్ యాక్టర్సే కదా. అదే వాళ్ళు థియేటర్ యాక్టర్స్ ఆర్ గోల్డ్. అంటే ఓకే దాంట్లో కూడా కొన్ని డడ్స్ తగిలేదు మాకు. అదర్ దెన్ దాట్ వాళ్ళు దే ఆర్ ఈ నాన్ యాక్టర్స్ వీళ్ళు చేయలేని కొన్ని దే కెన్ డూ. లైక్ లాంగ్ కాన్వర్సేషన్. ఎప్పుడు చెప్తాను నాకు ఇప్పుడు నవ్వటమో లేకపోతే నేను చేయలేను. ఆన్ క్యూ నవ్వడం ఇస్ ద హార్డెస్ట్ థింగ్ ఇన్ యాక్టింగ్. క్రైయింగ్ ఈజ్ ఈజీ. అదే ఊరికి ఎందుకు నవ్వుతాను, అక్కడ ఎందుకు జోక్ ఉండాలి. అదే
ఈవెన్ అంటే జోక్ ఆల్రెడీ డిస్కస్ చేసేసి ఉంటాం కదా, ఇప్పుడు మళ్ళీ అది ఫ్రెష్గా విన్నట్టు నవ్వాలి కదా. ఇక్కడ ఆయన వచ్చిన దగ్గర నుంచి అక్కడే కూర్చోన్నా కదా, ఆయన చెప్పిందే కొంచెం. ఐ లవ్ దిస్ సౌండ్. మోహన్ నాకు ఆ మోహన్ అన్న దగ్గర నాకు కట్టు కూర్చుండు, దట్స్ వెరీ హీరోయిక్ మూమెంట్. ఆ ప్లేస్ లో ఏ హీరోతో అలాంటి షాట్ తీసిన ఆ మ్యూజిక్ దానికి ఇట్ ఇస్ లైక్ వావ్. చాలా బాగుంది ఆ స్టోరీ. ఈ కైండ్ ఆఫ్ ఇది రాలేదు ఇప్పుడు దాకా మీ నుంచి, అంటే ఇట్స్ అ ఫీమేల్ లీడ్. ద హోల్ ఐడియా ఇస్ ఇట్స్ అ ఫిల్మ్ అబౌట్ ఎ గర్ల్ విచ్ వి నెవర్ డిడ్. ఆ అమ్మాయి నిజంగానే ఏదో ఆడిషన్ కి వచ్చి మా రూమ్ లో దిగింది, ఫ్రెండ్ అన్నమాట. వాళ్ళ రియాలిటీలో పొద్దున్నే లేచేసరికి ఉంది, తెలుసు, నాట్ లైక్ ఎ టోటల్ స్ట్రేంజర్. సో మాట్లాడుతూ అడిగాను, హర్ష ఏమైనా చేస్తే యాక్టింగ్ చేస్తాను అంటే ఓకే అన్న. జస్ట్ అమ్మాయి ఫేస్ ఒక్కటే ఎక్సైటింగ్, ఫేస్ అంటే లుక్ ఉంది కదా, ఇలాంటి అమ్మాయి మీద కెమెరా పెట్టాలి. వాస్ ద ఐడియా రంగనాయకి చేయడానికి, ఇంకా కథ లేదేం లేదు అప్పుడు. ఆ రోజు ఓకే అంది, 2 days తర్వాత షూట్ మొదలైంది. అదే మంచి ప్రొడ్యూసర్స్ రాస్తా, మా ప్రొడ్యూసర్స్ అందరూ చాలా మంచి. సో హూ ఇస్ రాస్తా? ప్రతి చోట రాస్తా ఫిల్మ్స్ వాళ్ళది ఇట్స్ బాగానే పెద్ద ప్రొడక్షన్ వస్తుంది. కార్పొరేట్ వీడియోస్ అండ్ యాడ్స్ గవర్నమెంట్స్కి చేస్తారు. థింక్ రికరింగ్ కొలాబరేటర్స్ కదా మీకు. బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు విత్ దిస్. తర్వాత వెన్ ఎవర్ వి నీడ్ ఎనీ ఎక్విప్మెంట్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ దెమ్. వాళ్ళు ఇప్పుడు పర్చీస్ అనే సినిమా వచ్చింది రీసెంట్లీ. సాయి దీని ప్రొడ్యూసర్ ఇస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఫర్ దాట్ ఫిల్మ్. సో ఆన్ ప్రైమ్ ఐ గెస్. That's a very good that moment. That is also breaking the fourth wall, right? Yeah. It doesn't always have to be Kevin Spacey talking to you. That's the producer. Okay. Finally coming out. That was the intent. Nice. నాకు ఫస్ట్ జాయిన్ అయిన చిత్రలేఖ స్టూడియో అనే దాంట్లో ఒక కజిన్ జాయిన్ చేయించారు. వాళ్ళు హారర్ సీరియల్ తీస్తున్నారు. అక్కడ ఎక్కువ రోజులు ఉండద్దు, 6 months ఉండు. యావిడ్ అనే కొత్త మెషిన్ వచ్చింది, దాంట్లో ఎడిటింగ్ నేర్చుకొని పెట్టాడు. ఓకే. సో అట్లా ఎడిటింగ్ అలవాటు విపరీతమైన ఎడిటింగ్ చూసేవాడిని. గౌతమ్ రాజు వచ్చేవాడు, కృష్ణ సినిమా జరిగేది ఎడిటింగ్. సో ఎప్పుడు ఎడిట్ నేను బోర్ కొడితే కొంతమంది రానిచ్చేవాడు, కొంతమంది రానివాడు సినిమాలలో చూడడానికి. అండ్ నేను చాలా కార్పొరేట్ ఫిల్మ్స్ చేయటం, అండ్ ఎడిట్లో ఎంత ప్లే చేయాలంటే కార్పొరేట్ ఫిల్మ్స్కి సరిపోదు ఫుటేజ్, ఆ వాయిస్కి దానికి. సో అదే ఆ మంచి కట్ చేసినప్పుడల్లా ఒక హ్యాపీనెస్, ఈ కట్ బాగుంది ఇలా. బట్ నాకు ఫస్ట్ షాక్ ఇచ్చింది గులాబీ. కాన్షియస్గా ఎడిటింగ్ అన్నది నాకు వాడు జేడి చక్రవర్తి చేస్తాడు. ఒకటి దగ్గరికి వెళ్ళి వాడి బాడీని చేయి పెట్టి స్టూడియో దింపుతాడు. 26 రోజులు 26 సార్లు చూసాను నేను ఆ సినిమా. ఓకే. అప్పుడే అప్రెంటిస్గా చేస్తున్నాడు, కెమెరా అప్రెంటిస్గా. ఎడిటింగ్ కోసం చూసేవాడు. దోస్ లాంగ్ టేక్స్. ఇప్పుడు పాట అయిపోతుంది, పాట అయిపోయినా కెమెరా తిరుగుతూనే ఉంటుంది ఇలా. అండ్ ఏ రోజు అయితే చూసాను దాంట్లో వాడు ఆ అమ్మాయి పొట్ట మీద కుదిరితే ఇక్కడ లేవుస్తాడు, ఇప్పటికే పొడి చేసి ఉంటాడు. ఆ తర్వాత కృష్ణవంశీ ఎడిటింగ్ ఎంత ఘోరం అయిపోయిందంటే ఇంకా అసలు అన్బిలీవబుల్. అదైతే అన్బిలీవబుల్ ఇట్లా అయిపోయాడు ఏంటి అసలు. ఈవెన్ సింధూరం ఇస్ బ్యూటిఫుల్ ఎడిట్. నాకు చాలా ఇష్టమైన సినిమా, అది 3 times చూసాను. కృష్ణవంశీతో అంటే ఓకే ఇది ఆర్జీవీ ఇన్ఫ్లుయెన్స్ అనుకున్నా కూడా, బట్ తన ఓన్ ఉండేది కానీ తన ఓన్ ఏంటనేది తర్వాత వచ్చింది. ఆర్జీవీ పోగానే అంత ఎవాపరేట్ అయిపోయి మొత్తం నిన్నే పెళ్ళాడుతా వరకు ఓకే. అంటే తను సినిమా చేసే అసిస్టెంట్స్ నా ఫ్రెండ్స్ ఉండేవాడు. ఇన్ని యాంగిల్స్లో తీసుకొచ్చి అన్ని పెట్టమంటాడండి.
ఆ 24 వాడటం ఒకటి, ఇంకా అదో పెద్ద జోక్ అయిపోయింది మాకు అప్పట్లో. కృష్ణ సిలెన్స్ ఒకటి చెప్పరా అంటాం. కృష్ణ సిలెన్స్ అది దట్ ఈస్ ఫిలిం అండి. స్వాతి డేంజర్. అసలు అండ్ అది యాంటోనీ ఎడిటింగ్ ఒకటి భయంకరంగా మార్చేస్తుంది మన ఇన్ఫ్లుయెన్స్. ఫాస్ట్ కట్స్ అంటే అసలు ఏం జరుగుతుంది తెలిసే లోపు నీకు కట్ అవడం అనేది. స్టార్ట్ తమిళ యాంటోనీతో స్టార్ట్ అయ్యి ఒక విధంగా అంట నాశనం చేసాడు అసలు. అక్కడే రాజమౌళి స్టిల్ స్టేస్ దట్ క్లాసిక్ ఎడిటింగ్. కోటగిరి వెంకటేశ్వర ఆయన చేస్తారు కదా. సో పోక్రి వరకు కూడా పోక్రి ఇస్ వెరీ క్లాసిక్, మంచి కట్. తర్వాత మళ్ళీ పోక్రి ఇస్ అ నైస్ మిక్స్ ఆఫ్ ఆల్ దోస్ సబ్ ఫ్లాష్లు అన్నీ ఉంటాయి, బట్ ఇట్ వర్క్స్ కంట్రోల్. యా మొన్న ఎవరిదో బర్త్డే సమ్ ర్యాండమ్ తెలుగు పేజ్ సమరసింహారెడ్డిలో రైల్వే స్టేషన్ సీన్, బాలకృష్ణ మళ్ళీ ఢిల్లీ నుంచి రావడం, ఐ వాజ్ బ్లోన్ అవే బై ద సీక్వెన్స్. ఇలా జయప్రకాష్ రెడ్డి వీళ్ళంతా ఒక పక్కన నుంచి ఉంటారు, వీళ్ళని ఎక్కిరిస్తూ ఉంటాడు, చూడరా వెళ్ళిపోతున్నాడు, ట్రైన్ కదులుతుంది ఆల్రెడీ. సో ద కెమెరా కట్స్ టు దిస్ సైడ్, స్లోగా ట్రైన్ కదులుతుంది. అటు కూడా అంత బిల్డప్ చూసి ఎన్ని రోజులైందో అనిపిస్తుంది తెలుగు సినిమాలో. ఏం లేదు, తిన్నగా వచ్చి కొట్టేస్తున్నాడు, లేకపోతే ఆడు కొడతాడని మనకు ఆల్రెడీ తెలుసు. లైక్ వన్ ద సీన్ స్టార్ట్స్, దర్ ఇస్ నో సర్ప్రైజ్. అగైన్ అదే ఆ క్లాసిక్. అండ్ మన పాటలు మన చిరంజీవి సినిమా చూస్తే ఎంత స్టెప్ కదా, ఒక డాన్స్ చూస్తున్నాం అంటే అసలు ఇప్పుడు ఏముంటుంది. నేను మొన్న ఎవరితో చెప్పాను ఒకడికి కలిస్తే, తెలుగు సినిమా చూడేదన్నా 3 సెకండ్లు దాటిన షార్ట్ ఉంది చెప్పు నాకు, 3 seconds. ఈవెన్ కాన్వర్జేషన్ కట్స్ చూసే లోపు నీకు కట్ చేయకపోతే ల్యాగ్. ఇదైతే అబ్బా విని 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 మేము ఎడిట్ షూట్ లో ఉండడం, లైఫ్ అంతా 10 years ఎడిట్ షూట్ లో ఉండటం. ఒకసారి అయితే అంటే ఎడిటింగ్ సంబంధం లేదు, గౌతమ్ రాజు ఎడిటింగ్ మోహన్ బాబు ఫిల్మ్ మీద, అది ఈవినింగ్ కల్లా చెన్నై వెళ్ళాలి ఎఫెక్ట్స్ కోసం. అది ఎడిటింగ్ టేబుల్ చాలా పెద్దది, దాని వెనక ఒక సమ్ చార్జర్ ఇదే, అది కావాలి మాకు. నన్ను తీసుకురామన్నారు, నేను ఎల్లో ప్లగ్ లాగాను, మొత్తం సిస్టమ్ షాక్. నచ్చాడు నా మీద. ఇంకా మెల్లిగా బయటకు వచ్చేసాను. సాయంత్రం పాప ఆయన ఏమనుకోద్దాం మాట్లాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి, డిస్ప్లే ఫెయిల్ అవుతుంది. క్లాసిక్ మొత్తం షాక్ అసలు. అది జనరేటర్ సపోర్ట్ కూడా లేదు అప్పుడు. మోహన్ బాబు నుండి కొట్టేవాడు. ఆయన అక్కడ చూసి ఎడిటింగ్ తర్వాత నాకు ఎడిటింగ్ రోహిత్ చూసి, నాకు రోహిత్ అని చేసి చూపించినప్పుడు వావ్, అది ఎడిట్ బాగుందని పర్టికులర్ గుర్తించక్కర్లేదు. డ్రీమ్ యాడ్స్ ఇప్పుడు నేను మొత్తం ఫిల్మ్ కెమెరా మీద పనిచేసింది, మొత్తం ఫిల్మ్ మీద. సో రామోజీ ఫిల్మ్స్ ఇక్కడ ఫిల్మ్ కట్స్ డెలివరీ ఇవ్వాల్సి వచ్చేది, అవుట్పుట్స్. అప్పుడు చూసా స్టీమ్ బ్రేక్ ఎడిటింగ్. దీని మీద ఇంత అంటే అప్పటికే నాకు బాగా హ్యాబిట్ తెలిసిపోయి జస్ట్ అంతా కీబోర్డ్ మీద చేసే పని. అంటే స్టీమ్ బ్రేక్ దట్ 2 వీల్స్ పెట్టుకుని కరెక్ట్ ఫ్రేమ్లో ఆగటం, ఫైనల్ కట్స్ చూసేవాళ్ళం అన్నమాట మేము. ఫైనల్ కట్కి వెళ్తే ఎడిటర్ ఫిలిం గ్రేడింగ్. బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నేను చేసిన ఎడిట్స్, నేను కొన్ని డైరెక్ట్ చేసిన కార్పొరేట్ ఫిలిమ్స్, ఇవి ఎడిటర్ పక్కన కూర్చుని కట్ జైల్లో ముందుకెళ్ళి ఇది కదా. రోహిత్ తో స్టార్ట్ అయినాక అసలు ఎడిటర్ లో రానివ్వడు. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ నువ్వు ఇదేంటి ఇప్పుడు కృష్ణవంశీ వాడు వచ్చేవాడు అని చెప్పే కదా, కృష్ణవంశీ శోభన్ వచ్చేవాడు, లోపల ఎడిటింగ్ జరుగుతూ ఉండేది. మోస్ట్లీ కృష్ణవంశీ బయట ఉండేవాడు, అలా పక్కన కూర్చుని చేయించడం. శంకర్ ఆయన చేసేవాళ్ళు ఎడిటింగ్, వెళ్ళి చూసుకునేవాడు. సో వీళ్ళు బయట వేరే కథలు ఇవి డిస్కస్ చేసుకున్నాడు. మేము చేసిన కార్పొరేట్ ఫిల్మ్స్ వీటన్నిటికీ ఎడిటర్ పక్కన కూర్చుని ఫైనల్ కట్ అయితే కంపల్సరీ కూర్చోవాలి. కంప్లీట్ అది ఎరేజ్ అయిపోయింది నాకు. నేను చూసిన ఫిల్మ్ మేకింగ్ ఏదైతే ఉందో అన్ని రకాలుగా డిజిటల్ వచ్చేసరికి క్లాసిక్ పెద్ద కెమెరాలు, ఐ వర్క్ విత్ ఎవ్రీ కెమెరామెన్, బీటా, మినీ టీవీ, హ్యాండీ క్యామ్స్. ఫిల్మ్ కెమెరాస్లో ద బెస్ట్ ఫిల్మ్ 535, 435 అని వీటన్నిటితో వర్క్ చేసి ఫైనల్లీ ఈ కెమెరాకి వచ్చేసాను. అసలు ఎడిట్ రూమ్లోకి వెళ్ళే పని లేదు. వెరీ టఫ్ అంటే డెసిషన్ ఎడిట్. నేను ట్రై చేస్తూ ఉంటా కానీ ఏదో కొన్ని పేషెన్స్. అది ఇందాక మనం అక్కడ మాట్లాడినట్టు
మా స్టైల్లో అని. సో రోహిత్ ఎడిట్ చేయించుకొని చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఉంటుంది, బట్ అది అలా ఉండదు ఫుటేజ్. అది ఒట్టి కట్తోనే వచ్చేస్తుందేమో అనుకుంటారు. అది ముందు చాలా జరిగింది కదా తీయటంలో, దాంట్లో ఒక స్టైల్ ఉంది ఒకటి ఆర్గానిక్. నాకు ఒక డ్రీమ్ కదా ఒకటి ఏంటంటే కంప్లీట్ ఒక ప్రాజెక్ట్ లో అసలు రోహిత్ ఇన్వాల్వ్ చేయకుండా జస్ట్ ఫైనల్ ఫిల్మ్ చూపించాలి, ఎడిటింగ్ కూడా తను చేయకుండా. ఏది కమెంట్ వాచ్ మై ఫిల్మ్ రోహిత్, బట్ ఏదో ఒకటి చేసేది మళ్ళీ రోహిత్ దగ్గరికి వెళ్తుంది. బికాజ్ యూర్ లేజీ. 3-4 చేశాను అట్లా నేను. రోహిత్ షూట్ కావద్దు, నేను ఎడిట్ చేసి చూపిస్తాను అని చేయను. ఎంత ఫుటేజ్ ఉంది అనమాట దగ్గర. ఒకసారి అనిపించింది మొత్తం ర్యాండమ్ గా పెట్టేసి వీళ్ళు కాల్ ఇట్ ఫిల్మ్ రోహిత్, మనం మాట్లాడుకున్నవి ఉన్నాయి, రష్ ఉన్నాయి, ఎన్జీ టెక్స్, ఇవన్నీ ఒక ఆర్డర్ లో గంటన్నర పెట్టి దట్స్ ఎ ఫిల్మ్. Like you're saying, very Andy Warhol. Why is this not a film? అసలు ఇప్పుడు ఎడిటింగ్ చూస్తుంటే ట్రోల్ ఎడిట్స్ కావచ్చు ఇవన్నీ, ప్రపంచం అంతా ఎంతమంది ఎడిటర్స్, ఎంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు ప్రెసెంట్ డే. కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు చాలా మంది, ఎవ్రీ ఫిల్మ్ మేకర్ బై డిఫాల్ట్ ఈజ్ అన్ ఎడిటర్ లాగా అయిపోయింది. ఫోన్ లో చేసుకోవడం అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈవెన్ ప్రశాంత్ వర్మ, తరుణ్ భాస్కర్, సందీప్ బంగా అందరూ కూడా దే ఆర్ హార్డ్ కోర్ ఎడిటర్స్ ఫస్ట్. అక్కడ చిత్రలేఖ స్టూడియోలో ఉన్నప్పుడే సండే అక్కడ ఉన్నా, ఒక్కడే ఉన్నా, ఆఫీస్ మొత్తం ఎవ్వరు లేదు. ఒక ఆయన వచ్చాడు, టక్ వచ్చి లోపలికి వెళ్ళిపోయి చూసి ఎడిటర్ ఇక్కడ ఏదో బ్యానర్ పేరు చెప్పి వాళ్ళ సినిమా జరగట్లేదమ్మా అన్నాడు. లేదు సార్ అన్న. వెళ్ళిపోయింది సార్, మీ పేరు అంటే వంశీ అమ్మ, నేను సినిమాలు తీస్తుంటా అన్నాడు. వంశీ గారు పెద్ద వంశీ. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, మా దగ్గర కొన్ని రోజులు పెట్టి తర్వాత అన్నపూర్ణ షిఫ్ట్ అయింది. ఆయన మర్చిపోయేదో వచ్చేసాడు. ఓకే. ఆల్ అవర్ ప్రాజెక్ట్స్ మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ వల్ల ఇప్పుడు రికలెక్ట్ చేసుకుంటాం, బట్ ఇంత సీరియస్లీ అవి ఎలా జరిగింది అనేది ఒక కానీ ఎండ్ ఆఫ్ ద డే మేము ఆ గట్టి చెయ్యాలి. ఇప్పుడు ఒకవేళ స్టోరీ డిస్కషన్ 2కి అంత బడ్జెట్ రాకపోయి ఉంటే ఇట్ వాజ్ లైక్ ఓన్లీ టెర్రస్ ఫిల్మ్, మ్యాన్ ఇన్ ఏ రూమ్. ఒక ఈగోయిస్ట్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయి బయటికి అసలు ఎవరిని కలవడు మనుషుల్ని, తను ఉండే ప్లేస్ దానివల్ల. కానీ అది ఎంత పెద్దదైపోయిందంటే టూ హ్యూజ్. ఆ రైట్ తీసుకునే దగ్గర ఒక్కసారి నాకు సిగరెట్స్ సో పెయిన్ అనేది ఉంటుంది కదా జనరల్గా, ఆర్థికంగా ఇది కానీ కాదు. మామూలుగా నాకు జనరల్గా నేను ఒకటి ఎన్నది చెప్తాను. మామూలుగా మ్యాసకిస్ట్ అంటారు కదా, మ్యాసకిస్ట్, సాడిస్ట్. సాడిస్ట్ అంటే ఏంటి, మామూలుగా పక్కోడు ఏడుతుంటే ఈడు ఆనందపడతాడు. మ్యాసకిస్ట్ ఏంటంటే వాడిని ఎవడన్నా ఏడిపిస్తే వాడు హ్యాపీ ఫీల్, హీ ఎంజాయ్స్ దట్ పెయిన్, హీ వాంట్ పెయిన్. సో ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే సాడిస్ట్ని, మ్యాసకిస్ట్ని రూమ్లో పడేస్తారు అనమాట. పడేస్తే సో సాడిస్ట్ అదే మ్యాసకిస్ట్ ఏమంటాడంటే నన్ను కొట్టరా అంటాడు. అంటే సాడిస్ట్ అంటే నవ్వి నేను కొట్టను అంటాడు. ఇప్పుడు ఎందుకు టాపిక్ అంటే నాకు ఇందాక అనిపించింది కదా, అంటే మీరు పెయిన్ కి ఆర్థిక లిమిటేషన్స్ వీఆర్ వెరీ హ్యాపీ అజయ్. అంటే వీ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ లైక్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. అది మందు తాగుతామా, సిగరెట్లు తాగుతామా, ఏదో ఒకటి చేసి ఆల్ దట్ అపార్ట్ ఐ సీ అంటే లైక్ వీఆర్ డిజిటల్
revolution Kids. middle of it, right? Okay. So we enjoy it to the maximum just by making so many films. Okay. And I see so many filmmakers spending 3-4 years on a film. వాళ్ళు చాలా పెయిన్ లో ఉంటారు. ఈవెన్ ఒక షార్ట్ ఫిలిం తీసి వాడు డిసప్పాయింట్ అయిపోయి ఒక 6 నెలలు వాడు బాగా రాలేదు, నేను బాగా తీయలేదు అనుకుని సారీ కాదు, అదే జస్ట్ ఇట్ ఈస్ ఏమంటారు, వెలకట్టలేనిది అన్నట్టు. ప్లెజర్ ఆఫ్ మేకింగ్ సో మెనీ ఫిల్మ్స్, ప్రొడ్యూసింగ్. ఇట్స్ జస్ట్ లైక్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఏమన్నా ఒక మాస్టర్బేటరీ హై. ఎస్ ఎగ్జాక్ట్లీ, యూ కెన్ సే దట్. రంగు రంగుల చిత్రాలన్నీ చిత్రమైన కథలే, నువ్వు చెప్పే సంగతులన్నీ అంతులేని వ్యధలే, జగము నెరిగిన సత్యాలన్నీ పాడుబడ్డ చదలే, చరిత రాసిన రాతలు అన్నీ రాసినోళ్ళ కలలే, కంటి కందని నటులే, మాట కందని ట్రబులే, కంచి చేరని సొదలే,